తెలంగాణ జాతిపితగా ప్రజాగాయకుడు గద్దర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరారు సామాజికవేత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య. గద్దర్కు ఫాదర్ ఆఫ్ తెలంగాణ ప్రకటించే అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ప్రకటించడం వెనుక చాలా చర్చలు జరిగాయన్నారు. గద్దర్ జాతిపితగా ప్రభుత్వం గుర్తించాలని ముందు నుండి ప్రతిపాదిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని గద్దర్ మళ్లీ తెరమీదకు తెస్తున్నాడని, గతంలో ఆయనపై కాల్పులు జరిగాయన్నారు. కడుపులో బుల్లెట్లు పెట్టుకుని గద్దర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. హైదరాబాద్లో గద్దర్ గలం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, కవులు, కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిరిగే పాటలు రాసింది, పాడింది గద్దర్ మాత్రమే అని చెప్పారు కంచె ఐలయ్య. తెలంగాణ జాతిపితగా చాలా మంది రాజకీయ నాయకులు తమ పేర్లు ప్రకటించుకున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గద్దర్ ఎక్కడా పదవులకు కోసం పాకులాడలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా పదవులు ఆశించకుండా గాంధీ మాదిరిగా అధికారానికి దూరంగా ఉన్నారని, అందుకే గద్దర్ను ప్రభుత్వం తెలంగాణ జాతిపితగా గుర్తించాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేసిందన్నారు కంచె ఐలయ్య. ఆయన సంపూర్ణంగా తెలంగాణ ఉద్యమం కోసం గ్రామాలు పాశం యాదగిరితో కలిసి రాత్రింబవళ్ళు తిరిగారు, పాదయాత్రలు చేశారు. తర్వాత పాటలు తెలంగాణ మీద మలుపు తిప్పే పాటలు ఆయనే రాశారు, ఇంకెవరు రాయలే. తర్వాత తుపాకీ గుండ్లు తెలంగాణ కోసమే ఆయన కడుపులో పెట్టుకొని బతికాడు. అందుకనే తెలంగాణ ఫాదర్ ఆఫ్ తెలంగాణ గద్దరు ఎలిజిబుల్ అవుతాడు అనడానికి అవి గీట్రాళ్ళు. ఆ గద్దరు అవార్డుల్ని ఇవ్వడం, ప్రభుత్వం ఇవ్వడాన్ని మేము వ్యతిరేకించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని రెగ్యులరైజ్ చేయాలంటున్నాము. స్టేట్ గద్దర్ని ఈ తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ అనేది ఏదైతే ఇవాళ మనం డెమోక్రాటిక్ ఎన్నికల్లో ఉన్నామో, నా దృష్టిలో ఫాదర్ ఆఫ్ తెలంగాణ గద్దర్ అని తెలంగాణ స్టేటే డిక్లేర్ చేయాలి. అది డైరెక్షన్, అది మన ఆలోచన. ఎవరి పాత్ర ఏంది? ఎందుకంటే చాలా పేర్లు వినపడుతున్నాయి. పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకుంటున్నారు పాలకులు కూడా. జాతిపిత, తెలంగాణ జాతిపిత అని ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళు వేసుకుంటున్నారు, లేదా అంతకుముందు ఏదో ఒక భాగంలో కొంత తెలంగాణతో ముడిపడి ఉన్న వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ గద్దరు మాత్రమే ఎలిజిబుల్ అవుతాడు అని ఎవరు చెప్పినా అది హిస్టారికల్ ఫ్యాక్ట్ కాకపోవచ్చు. కానీ పాశం యాదగిరి గారు చెప్తే కాకుండా ఉన్నాడు. ఆయన మొదటి నుంచి దాంట్లో ఉన్నాడు, ఆయన ఇంకా బతికున్నాడు. ఈ పోరాటానికి, తెలంగాణ రావడానికి, తెలంగాణ అస్తిత్వానికి గద్దరు మాత్రమే ప్రతినిధి. ఈ తెలంగాణకి ఫాదర్ ఆఫ్ తెలంగాణ గద్దరు తప్ప ఇంకొక పేరు ఏది కుదరది అని చెప్పడానికి పాశం యాదగిరే లివింగ్ హిస్టరీ. ఊరూరు తిరిగిండు, ఆఖరికి బావి టు బావి, బావి నుంచి బావికి ఓపెన్ కాస్ట్ మైన్స్ అవుతుంటే బొగ్గు బండ్లు గని నుంచి మా ఇంట గూడెంజయ్ కూడా వచ్చిండు. సరే నేనంటే ఆట పాట లేదు, వెంట నడుస్తుంది అంతే. సడన్ గా వర్షం వచ్చింది మంచిర్యాల. వర్షము 2 గంటలు 3 గంటలు దంచింది. గద్దరు ఎక్కలే కారు, అందరు కారు ఎక్కిండ్రు, చాలా మంది ఎక్కిండ్రు, కూర్చున్నారు. గూడెంజయ్ కూడా ఆయనకు హెల్త్ బాగాలేదు, ఎక్కిండు. ఆయన ఎక్కినాక గద్దరు, ఆయనంటే మేము కూడా పోయినాము, కానీ గద్దరు ఆడుకుంటా పాడుకుంటా పోవాలి కదా. ఓ ఆట లేదు, పాట లేదు, ఆడే జనం అంత వస్తూనే ఉండు, జనం వర్షం లేస్తూనే ఉండు. వాళ్ళందరూ ఇంతమంది జనం ఉంటే నేను ఎట్లా పోయి కారులో కూర్చోను. ఆ గూడెంజయ్ అన్నాడు, అమ్మ ఆయన మామూలు పిడుగు కాదే, ఇంతసేపు గంటలు ఇన్ని గంటలు ఏందే వానలా అని నోరెలో పెట్టిండు. ఎప్పుడు అంటుండే, ఈ వానలేందన్నా గిన్ని గంటలు, జ్వరం రాదా అని, నీకు రోగం రాదా అని తెలియదు. అట్లా తిరిగిండు. కార్మికులు 1000 మంది వస్తుంటే వాళ్ళందరూ రోడ్డు మీద ఉంటే నేను ఎట్లా పోతా వెనక్కని అట్లా కష్టపడాడు గద్దరు. పాటలు రాసిండు. ఆయన లేకపోతే తెలంగాణ ఎక్కడుంది? కేసీఆర్ ఎక్కడుండు? ఈయన గద్దరు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు, బెల్లెల్తని చంపినప్పుడు, ఇక్కిరిసిద్ధులు చంపినప్పుడు, ముక్కాకర్ణాకర్ చంపినప్పుడు, శ్రీరాములు యాదవ్, ఇదందరూ చంపినప్పుడు ఎక్కడుండు? చంద్రబాబు పాదాలు విసుకుంటున్నాడు. ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరిని ఏకం చేస్తే తెలంగాణ వచ్చింది. అది గద్దరికే చెందుతుంది. జాతి పిత అనే గౌరవం ఎవరికి ఇవ్వాలంటే గద్దరికే ఇవ్వాలి, పౌర సమాజం ఇవ్వాలి, రాజకీయ నాయకులు వద్దు. ఇది జాతి పిత అని గద్దరిని అందాము. 6వ తారీఖు నాడు జరిగేది అక్కడ జరిగేది తెల్లాపూర్లో జరిగేది
లక్షల మంది వచ్చేటట్టు చూడాలి. అదే రోజు సుందర విజ్ఞాన కేంద్రంలో కూడా జరుగుతున్నది. అక్కడికి ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చేటట్టు చేద్దాము. మళ్ళీ తెలంగాణ ఆకాంక్షను నెరవేరకపోతే, ప్రజల కేంద్ర బిందువుగా తెలంగాణ రాకపోతే, ప్రజాస్వామిక తెలంగాణ నిర్మించడం కోసం మళ్ళీ మనం పోరాటం చేయాలి.